ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మే 5, 6, 7 తేదీల్లో మీ జీవితంలో జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే శుక్రుని అనుగ్రహం ఉండటం వల్ల మీ జీవితంలో మీరు అద్భుతమైన మార్పులను చూడబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీకు కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది. ఈ సమయంలో మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మీకు ఎక్కడ కూడా ధనానికి లోటు అనేది ఉండదు. ఆ దివ్య శక్తి కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని అనుసరిస్తూ ఉంది. అంటే మీ ప్రాణాలను కాపాడడమే కాకుండా మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తూ వస్తుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, ఈ 3 రోజులు వీరికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, ఎలాంటి మార్పులు చూస్తారు, పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుంటే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి మే 5, 6, 7 తేదీల్లో అయితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో శుక్రుని అనుగ్రహం మీపై ఉండబోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీ కష్టాలు, మీ బాధలు అన్నీ తొలగిపోయి ఇప్పుడు అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. ఒక అదృష్ట శక్తి మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడుతూ ఉంది. అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని ఇప్పటి వరకు కాపాడుతూ వస్తుంది. అది మీ వెంటే ఎందుకు తిరుగుతుంది, అది మీ నుండి ఏం ఆశిస్తుంది, ఆ ఒక్కటి వెంటనే తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజు నుండి మీకు ఈ 3 రోజుల్లో అయితే మీ జీవితంలో ఆ భగవంతుడు ఇచ్చేటువంటి వరప్రసాదం లాంటి ఈ రోజులు మీరు ఎన్నో రోజులు ఏళ్ళ కోసం ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన మలుపు కావచ్చు. ఇప్పుడు ఆ దివ్య శక్తి మీకు అందించబోతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, బాధలు, అవమానాలు అన్నింటికీ ముగింపు పలికే సమయం వచ్చేసింది. ఆ దివ్య శక్తి కొన్ని సంవత్సరాలుగా మీ ప్రాణాలను కాపాడుతూ వస్తుంది. మీరు ఆపదలో ఉన్నప్పుడు, ఎవరు లేని సమయంలో మీకు తెలియకుండానే ఆ శక్తి మీకు ఒక నీడలా మీ వెంటే ఉండి మిమ్మల్ని బయటపడేసింది. సమాజంలో కొందరు వ్యక్తులు మిమ్మల్ని తక్కువగా మాట్లాడినా, మిమ్మల్ని కిందికి తొక్కాలని ప్రయత్నించిన ఆ శక్తి మిమ్మల్ని ఒక తల్లిగా కాపాడుతూ వస్తుంది. మరి మీరు ఆ విషయాన్ని ఎప్పుడూ గమనించకపోవచ్చు, కానీ మీ ప్రతి అడుగులోనూ ఆ శక్తి ప్రభావం ఉంది. నిజానికి ఆ దివ్య శక్తి మీ మనస్సులో కొలువై ఉంది. ఎందుకంటే మీ హృదయం ఎంతో నిర్మలమైనది. ఇతరుల పట్ల మీకు ఎటువంటి చెడు ఆలోచనలు లేవు. మీరు ఎప్పుడూ పక్కవారిని చూసి అసూయ పడలేదు.
సగర్వంగా కష్టపడి పైకి రావాలని మీరు కోరుకుంటారు. మీలో ఉన్న నిష్కలమైనటువంటి స్వభావం, మీరు కష్టపడేటటువంటి తత్వమే ఆ అద్భుతమైన శక్తిని మీ దగ్గరికి చేర్చింది. ఎదుటి వారితో పోటీ పడటమే తప్ప వారిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మీకు ఎప్పుడూ రాలేదు. మీరు ఈ సద్గుణాల వల్లే ఇప్పుడు ఈ దివ్యశక్తి మీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతుంది. ఆ అవకాశం ఏంటి అంటే మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది అంటే, ఈ సమయంలో మీ సత్కారాలు అలాగే మీ పవిత్రమైన ఆలోచన ఆ దివ్య శక్తిని మీ వైపు లాక్కవచ్చాయి. భక్తితో నిష్కలమైన మనస్సు ఉంటే భగవంతుడు కూడా భక్తుడికి దాసోహం అవుతారని మన పెద్దలు చెప్తారు. ఊరికనే అనలేదు. ఈ విషయంలో కూడా మీకు అదే జరుగుతుంది. మీ జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మీరు ఆ దైవం పైన నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టలేరు. ఆ అచంచలమైన విశ్వాసమే ఈరోజు ఆ దివ్య శక్తి మీపై ఎంతలా ప్రసన్నం చేసేలా చేస్తుందంటే, ఈ రోజు నుండి సరిగ్గా 3 రోజుల తర్వాత మీకు తప్పకుండా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి ఆ శక్తి ఎవరు ఇన్నాళ్ళు మీరు దేనికైతే తపిస్తున్నారో, ఆ ధనం కావచ్చు, గౌరవం కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, సొంత వాహనం కావచ్చు, ఇలా మీ ప్రతి కోరిక నెరవేరే సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు. మీ ఆలోచనలో సానుకూల పెరిగి మీరు చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలు చూసి ఆ దివ్య శక్తి మీకు అనుగ్రహంతో ఉంది. మీ అభివృద్ధి అడ్డుకునే శత్రువులపై ఆ దైవం ఎంతో క్రోధంగా ఉంది. అందుకే మీ కష్టాల ముగింపు పలికే ఆ శక్తి స్వయంగా రంగంలోకి దిగింది. అయితే ఈ దివ్య శక్తి మీ నుండి ఒక చిన్న విషయాన్ని ఆశిస్తుంది. మీరు ఆ ఒక్కటి కనుక ఇవ్వగలిగితే మిమ్మల్ని ఆర్థికంగా అగ్రస్థానంలో నిలబెడుతుంది. ఈ శక్తి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మీ జాతకంలో ఏంటంటే శుక్రుడు యొక్క స్థితి బలంగా ఉంటుంది. దీనివల్ల అద్భుతం జరుగుతుంది. కొన్ని సంకేతాలు కూడా మీకు అందుతాయి. ముఖ్యంగా మీ జీవితంలో వింతైన అనుభూతి కలుగుతుంది. ఇప్పటి వరకు మీరు అందుకొని గొప్ప అదృష్టం మీ దగ్గరికి చేరుతుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఆ దివ్య శక్తిని పూర్తిగా నమ్మడం. ఆ శక్తి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. ఖచ్చితంగా విశ్వసించండి. చెప్పాలంటే ఆ దివ్య శక్తి మీపై కొంచెం అసహనంగా కూడా ఉండడానికి మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే, మీ శత్రువులు ఎవరు తెలియక మీరు వారిని అతిగా నమ్ముతారు. వారితో కలిసి తిరగడం, మీ మనసులో ఉన్న విషయాలు వారితో పంచుకోవడం ఆ శక్తికి నచ్చడం లేదు. ఆ శత్రువులు మీ పతనాన్ని కోరుకుంటూ లోపల కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. మీరు మాత్రం వారిని శ్రేయోభిలాషిలా భావిస్తున్నారు. అందుకే ఆ అదృశ్య శక్తి మీకు ఎన్నోసార్లు సంకేతాల ద్వారా హెచ్చరించినప్పటికీ మీరు వాటిని నిర్లక్ష్యం చేశారు. అందుకే ఆ దివ్య శక్తి ఇప్పుడు మీపై కొంచెం ఆగ్రహంగా కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. మీరు ఆ శత్రువులు ఎంతగా నమ్ముతున్నారంటే వారితో కలిసి తిరుగుతూ మీ ప్రతి విషయాలు వారితో పంచుకుంటున్నారు. మీ పనిలో జరిగే పురోగతి కూడా వారితోనే షేర్ చేసుకుంటున్నారు. మీలో ఉన్న ఈ అమాయకత్వాన్ని చూసి ఆ దివ్యశక్తి మీపై ఎంతో అసహనంగా ఉంది. ఆ దృశ్య శక్తి మీకు ఎన్నో సంకేతాలను కూడా ఇస్తుంది. మీరు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. శత్రువులనే ప్రాణ స్నేహితులుగా భావిస్తున్నారు. ఇప్పటికైనా మేలుకోండి. మీ జీవితం తీవ్రమైన ఇబ్బందులో పడే అవకాశం ఉంది. ఎందుకంటే శత్రువులు మిమ్మల్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆ వ్యక్తి మీపై క్షుద్ర పూజలు, తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారు. మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయటానికి ఎన్నో రకాలు తెలియనటువంటి క్షుద్ర పూజలు కూడా మీపై ఉపయోగిస్తున్నారు. వినడానికి మీకు భయంగా ఉన్న ఇదే నిజం. ఇలాంటి నెగిటివ్ శక్తుల వల్ల ప్రభావం వల్ల మీ బుద్ధి సరిగ్గా ఈ మధ్య కాలంలో పనిచేయడం లేదు. మానసిక ఆరోగ్యం దెబ్బతినడం కాక మీ జీవితంలో సంతోషం అనేది వచ్చిన అది నీటి బుడగల ఆవిరైపోతుంది. తాంత్రిక శక్తులు మీపై ఎన్నో రకాలుగా పాజిటివ్ ఎనర్జీని తగ్గించేలా చేస్తుంది. మీరు మంచి చేసినా సరే పనులన్నీ మీకు ఆగిపోతున్నాయి. అలాగే ఆ దివ్యశక్తి మిమ్మల్ని కవచంగా కాపాడుతున్నప్పటికీ మీరు ఎప్పుడైనా ఆ శత్రువులో కలిసి తిరిగితే వారికి మీ ఇంటికి
రాణిస్తున్నారు. అప్పుడే ఆ రక్షణ కవచం బలహీన పడుతుంది. దీనివల్ల మీరు ఏది చేయాలనుకున్న మనసు మోరవటం, అలాగే ఆలోచించి పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వంటివి జరుగుతున్నాయి. మీ సంకల్ప బలం తగ్గిపోయి నిరంతరం ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని అవహిస్తుంది. శత్రువులు భార్య నుండి మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలి, ఆ దివ్య శక్తి మీ నుండి ఏం కోరుకుంటుంది అనేది మీరు తెలుసుకోండి. ముఖ్యంగా మీ జీవితాన్ని మార్చే రహస్యం ఇప్పుడు బయటపడుతుంది. మీరు ఏ ప్లాన్ వేసినా అది మధ్యలో ఆగిపోవటానికి కారణం ఆ శత్రువు యొక్క ప్రభావమే. ఇప్పటికైనా వారిని గుడ్డిగా నమ్మడం మానేయండి. రాబోయే 3 రోజుల్లో ఏ ముఖ్యమైన పనిలోనూ ఆ వ్యక్తిని భాగస్వామిగా చేయకండి. ఆ శత్రువు పేరేంటో కూడా మీకు క్లుప్తంగా అర్థమవుతుంది. అసలు ఆ దివ్య శక్తి ఏం కోరుకుంటుందంటే మీ జీవితం మార్చాలని చూస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఆ దివ్య శక్తి మీకు మంచి ఫలితాలను ఇవ్వాలని చూస్తుంది. ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ 3 రోజులు అయితే ఇప్పటి నుంచి మీ జాతకంలో శుక్రుడు అత్యంత శక్తివంతంగా మారబోతున్నాడు. దీనివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. మీరు డబ్బు విషయంలో చాలా తెలివిగా వ్యవహరించండి. అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకండి. కేవలం ఈ సమయంలో మీరు డబ్బు ఎలా సంపాదించాలని చూడండి. వ్యర్థమైన పనులకు డబ్బు తగిలిస్తే మీ అదృష్టం మీ నుండి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. అనవసర ఖర్చులు పెట్టకండి. ఈ సమయంలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ ఖర్చు చేయాలి అన్నది 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో అద్భుతాలు చేయబోయే దివ్యశక్తి ఎవరో కాదు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అని చెప్పుకోవచ్చు. మీపై పూర్తి కరుణను ఆ లక్ష్మీదేవి మీపై చూపుతుంది. ఆ తల్లి చాలా కాలమే మీ హృదయంలో చోటు చేసుకుంది. ఆమె ఒక్కసారి మీపై మనసు పెడితే మీ దరిద్రం అంతా పోయి మీ జీవితం మారుతుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ మూలలో సహా తొలగిపోతాయి. సమయం ఆసన్నమైంది. ఆ తల్లి ఆశీస్సుల వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఈ 3 రోజుల్లో మీరు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు. శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై కొండంత కష్టమైన చిటికెలో మాయమైపోతుంది. మీ జీవితాన్ని సమూహంగా మార్చే శక్తి ఆ తల్లికే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు వేళల్లో సహా తొలగిపోయే అద్భుతమైన సమయం వచ్చింది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీరు ఈ నియమాలు పాటించండి. ముఖ్యంగా మీ దగ్గర ఉన్న డబ్బులు అనవసరమైన వ్యత్యాసాలకు కానీ ఇతరుల ముందు గొప్పలకు పోయి ఖర్చు పెట్టకండి. జూదం లాంటి అలవాట్లకు దూరంగా ఉండండి. డబ్బును సరైన పద్ధతిలో ఖర్చు పెడితే ఆ తల్లి మీ ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో చాలామంది ఆహారాన్ని వృధా చేస్తారు. బయట నుండి తెచ్చుకొని ఇంట్లో వండుకుని సగం తిని మిగిలిన పారేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. శుక్రుడు బలహీన పడతాడు. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటేనే మీకు విలాసవంతమైనటువంటి జీవితం ఉంటుంది. వాహన యోగం, ఆధునిక సౌకర్యాలు మీకు వస్తాయి. మీరు వాడుతున్నటువంటి ఏ వస్తువునైనా కానీ, మీరు ప్రయాణించే వాహనం వరకు అన్నింటినీ కూడా శుక్రుడికే కారకుడు. వీటిని గౌరవంగా చూసుకోవాలి. ఇక చాలామంది చేసే తప్పు, తమ దగ్గర ఉన్నటువంటి వాహనాలను నెలల తరబడి శుభ్రం చేయరు. దుమ్ము పట్టినటువంటి వాహనాలను అలాగే వాడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో శుక్రుని ప్రభావం తగ్గిపోతుంది. దేవుడు మీకు ఒక వరం లాంటి సౌకర్యాన్ని ఇచ్చినప్పుడు మరి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది మీ బాధ్యతే. మన వాహనాన్ని, మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే మన జాతకంలో శుక్రుడు అంటే బలపడి మరిన్ని లాభాలను ఇస్తాడు. ఇక రాబోయే రోజుల్లో చిన్న మార్పులు వస్తాయి. అదృష్టం ఎలా ప్రకాశిస్తుందంటే మీరే చూస్తారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే మీ జీవితంలో మంచి మార్పులు చూస్తారు. అదేవిధంగా ఈ 3 రోజులు అయితే మీరు ఆ లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. లక్ష్మీదేవి పటం ముందు ఈ 3 రోజులు ఉదయం, సాయంత్రం ఆవు నెయ్యితో దీపారాధన
చేయండి. అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి. మీకు వీలైతే పేదవారికి ఏదైనా తోచిన దానం చేయండి. అలాగే ఈ 3 రోజులు మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం మీపై ఉండటం వల్ల వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. జీతాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. నిరుద్యోగులకు ఈ సమయంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. పాత బాకీలు కూడా వసూలు అవుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఉద్యోగంలో చికాకులు ఉన్న వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. మీరు ఏ పని చేసినా దైవనామస్మరణతో పనులను మొదలు పెట్టండి. ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజుల్లో మీకు ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మీ యొక్క పార్ట్నర్ లేదా మీ యొక్క భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ బంధం మరింత బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.